ఓం 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 శ్రీ గణేశాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి చరణారవిందములకు శతకోటి ప్రణామములు అర్పిస్తూ ఈ వీడియోలను మొదలు పెడుతున్నాను. స్వామి, నీవు గురువువా, మనిషివా, తల్లివా, తండ్రివా, ఆప్తుడివా, స్నేహితుడివా, బంధువివా అని ఆలోచిస్తూ ఉండగా వచ్చిన సమాధానం ఈ బంధాలన్నీ నిర్వర్తించే శక్తివి, దైవానివి, దేవుడివి. ఆ శక్తికి అవధులు లేవు. ఏ కాలములో, ఏ చోట, ఏ అవస్థలో, ఏ జీవిని ఏ రూపములో అనుగ్రహించాలో అన్నీ ఎరిగియున్న శక్తివి నీవు. నీ లీలలను చూసి ఇప్పటిదాకా ఈ జీవదాసుకి అర్థమైనది అది. ఈ జన్మలో ఈ జీవి మీద నీ అనుగ్రహమును, ప్రేమను ఎంత కురిపించి రక్షించావో వినే శ్రోతలకు, మున్ముందు రాబోయే తరాలకు తెలపాలన్న నా ఈ చిన్ని కోరికకు నీ ఆమోదం తెలిపి ఆరంభింపచేసినందుకు ఇవే నా నమస్కారాలు. ఈ జీవితపు ప్రతి ఘట్టములో, ప్రతి నిమిషము, ప్రతి క్షణము నా చెయ్యి పట్టి సన్మార్గము యందు నడిపించినట్లే ఈ వీడియోలు చేసే ప్రహసనము కూడా సవ్యంగా, సత్కార్యముగా, సాయి కార్యముగా నడిపిస్తావని సంపూర్ణమైన విశ్వాసము నీ పాదముల ముందు ఉంచి ఆరంభిస్తున్నాను. మనిషికి ఊహ తెలిసేది 3-3.5 సంవత్సరాల వయస్సప్పుడు అవ్వచ్చు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి దేవుడు, దైవము అంటే నల్లని దుబ్బ జుట్టు, కాషాయం అంగి, చల్లని చిరునవ్వు. ఈ రూపమే సాయి రూపం. ప్రతి జీవికి అమ్మా, నాన్న ప్రథమ గురువులు. నా విషయము అంతే. అమ్మ పాడే పాటలు, భజనలు, నాన్న చదివే స్తోత్రాలు, చేసే నిత్య పూజ, ఇవి గమనించి ప్రతి జీవికి భగవంతుని మీద నమ్మకం ఏర్పడినట్లే నాకు ఏర్పడింది. 3 ఏళ్ల వయస్సులో అమ్మని మమ్మల్ని చూసేది నాన్న, మరి నాన్నని చూసేది ఎవరు అని ఆలోచన కలిగినప్పుడు ఆ చిన్ని మెదడులో కదిలే రూపం సాయి రూపం, మన స్వామి రూపం. నాన్న పర్వతమైతే స్వామి ఎవరెస్ట్ శిఖరం అన్నమాట. అంత చిన్న వయస్సులో బహుశా ఇంతకు మించి జీవికి ఆలోచన ఉండదేమో. అమ్మకి కానీ నాన్నకి కానీ జ్వరం వస్తే స్వామి ఉన్నారు అనే నమ్మకం. అంత చిన్న వయసులో కూడా స్వామిని నమ్మి, స్వామి రా, చూడు, జ్వరం తగ్గించు అని చెప్పుకోగల కదలాడే దైవం. ఈ సంఘటన జరిగినప్పుడు మా నాన్నగారు బెంగుళూరులోనే పనిచేసేవారు. మేము బెంగుళూరులోనే ఉండేవారము. అప్పుడు బహుశా నాకు 5 ఏళ్ళు కావచ్చు. వైట్ ఫీల్డ్లోని బృందావనంలో ఇంటర్వ్యూ రూమ్ వద్ద కూర్చుని ఉన్నాము. అన్న, నేను చెరో పూలమాల ప్యాకెట్టు పట్టుకుని కూర్చుని ఉన్నాము కింద. అమ్మ చెల్లాయిని ఎత్తుకుని నిలబడి ఉన్నారు. చెల్లాయి ఏడుస్తూ ఉంటే పక్కనే ఉన్న గోశాలలో ఆవులను చూపించి ఏడుపు మాన్పించటానికని అప్పుడే వెళ్ళారు. ఒక్క క్షణమే. అప్పటి వరకు ఎన్నిసార్లు ప్రతి శనివారము లేక ఆదివారము వైట్ఫీల్డ్లోని బృందావనానికి వెళ్ళి భజన అయ్యేదాకా ఉండి రావటం జరుగుతున్నా ఈ మనసుకి పూర్తి గ్రహింపు వచ్చాక కాబోలు ఇంత బాగా గుర్తుండిపోయింది. నా చిన్ని శరీరము ఒక్కసారిగా పులకరించింది. మనసు అలర్ట్ అయింది. చూపు నిలబడిపోయింది. కారణం ఎదురుగా స్వామి. అవును, మన స్వామి. మెల్లగా, చాలా సున్నితంగా గాలిలో తేలిపోయి నడుస్తున్నట్టుగా వస్తున్నారు స్వామి. స్వామి దగ్గర అవుతున్న కొద్దీ మనస్సులో ఆనందం, ముఖం మీద చిరునవ్వు పెరగసాగాయి మాకు. స్వామి వచ్చి మా ఇద్దరి ముందు నిలబడ్డారు. ఇంకా నేను అన్న కింద కూర్చునే ఉన్నాము. స్వామి అమ్మ ఏది అని అడిగారు. చెల్లాయి ఏడుస్తోందని వెళ్ళారు స్వామి అని తెలిపాడు అన్న గోశాల వైపు చేయి చూపిస్తూ. స్వామి మా ఇద్దరి వైపు ప్రేమగా
నవ్వు ముఖముతో చూస్తూ, ఏమిటి, దండలు తెచ్చారా స్వామికి అని అడిగారు. అవును అన్నట్లు ఇద్దరం తలలు ఊపాము నిలువుగా. అప్పుడు స్వామిని చూస్తే నాకు కలిగిన భావన, నాన్నని చూడంగానే కలిగే ఆనందం, ధైర్యం, నాన్న దగ్గర వచ్చే గారాబం, అమ్మ సమక్షంలో ఉండే నిశ్చింత. అంటే అమ్మా నాన్న దగ్గర ఎంత హాయిగా అనిపిస్తుందో అదే హాయి, ఆనందం, ధైర్యం, మాటలకందని భావన, ఈయన నావాడులే అనే చనువు, దేవుడు అనే గౌరవం. ఇప్పటికీ మాటలు చాలవు ఆ భావన వ్యక్తం చేయటానికి. ఇంతలో అమ్మ వచ్చారు వెనక నుండి చెల్లిని ఎత్తుకుని. స్వామిని చూసి కంటనీరు పెడుతూ నమస్కరించారు. అప్పుడు స్వామి అమ్మతో, పూర్ణచంద్రుడు కూతురు ప్రసాదరావుతో వచ్చావా అని విభూది సృష్టించి అమ్మకి ఇచ్చారు. ఎప్పటిలాగే అమ్మ ఆ ప్రసాదాన్ని నా కోసం పట్టుకుని నిలబడ్డారు. అప్పుడు స్వామి అడుగు ముందుకు వేసి అమ్మ చేయి పట్టి నోరు తెరు అని ఆ విభూది అమ్మ నోటిలో వేయిస్తూ, ఇది నీకోసమే, పాపకు కాదు అని, భయపడకు, ఇది క్యాన్సర్ కాదు, అల్సరే, ఆపరేషన్ చేయించుకో, నయమైపోతుంది అన్నారు. పాదనమస్కారం చేసుకో అని పాదనమస్కారం ఇచ్చారు అమ్మకి. అమ్మ భుజాన ఉన్న చెల్లాయి భయపడి నసపెడుతూ వెనక్కు తిరిగింది. స్వామి అమ్మ వెనకుగా వచ్చి విభూది తీసి చెల్లాయి నుదుటిన పెట్టి ముందుకు వచ్చి చెల్లి వీపు మీద చెయ్యి వేసి రాస్తూ, ఇది ప్రశాంత అన్నారు. స్వామి మళ్ళీ మా ముందుకు వచ్చి, ఏది, దండలు తెచ్చారు వేయండి అని నాతో అన్నతో పూలదండలు ఆయన చేతికి వేయించుకున్నారు. విభూది తీసి నాకు అన్నకి పెట్టారు. అమ్మకి మళ్ళీ విభూది సృష్టించి ఇచ్చి, ఇది పాపకి అని కాగితంలో పొట్లం కట్టించి పెట్టారు. మాకు పాదనమస్కారం ఇచ్చి ముందుకు సాగారు స్వామి. అప్పుడు నాకు అర్థమైందల్లా, స్వామికి నేను అన్న చెల్లాయి గుడ్ బాయ్ గుడ్ గర్ల్స్గా ఉన్నామని, స్వామి మమ్మల్ని మెచ్చుకున్నారు అని, అమ్మా నాన్నలాగా. ఒక 8-9 ఏళ్ల తర్వాత నాకు అర్థమయ్యింది, నేను తెలుసుకున్నది ఏమిటంటే, అన్న పుట్టినప్పుడు అమ్మ యూట్రస్కి గాయం ఏర్పడింది. అది న్యాచురల్ బర్త్ కావటం వల్ల దానిని డాక్టర్స్ అటెండ్ అవ్వలేదు. తరువాత నేను పుట్టాను. మా చెల్లి పుట్టే టైంకి యూట్రస్కి అది పుండుగా ఏర్పడింది. అయినా నాకు తోడు కావాలి అనే మొండి పట్టుదలతో అమ్మ యూట్రస్కి అప్పటికే 7-8 సార్లు రేడియేషన్ పెట్టించుకుంటూ చెల్లిని కన్నారు. కానీ ఆ పుండు పెద్దదై బయాప్సీ చేసేదాకా వెళ్ళింది. అప్పటికే ఒకసారి స్క్రాప్ చేశారు, కానీ అది ఇంకా స్ప్రెడ్ అయ్యింది. డాక్టర్స్ మళ్ళీ బయాప్సీకి పంపారు. అమ్మ వెంటనే రిజల్ట్ కోసం కూడా ఎదురు చూడకుండా స్వామి వద్దకు దర్శనానికి వెళ్ళిపోయారు. ఆవిడ మనస్సులో ప్రాణభయం కాదు ఉన్నది. స్వామి, 3 చిన్న పిల్లలు, అందులో అవిటి పిల్ల, వాళ్ళు ఏమైపోతారు అని ఏడుస్తూ ప్రార్థిస్తున్నారుట. ఇంకా చెప్పేదేముంది, స్వామి ప్రసాదం అమ్మ తీసుకున్న తర్వాత అది అల్సర్ అనే రిజల్ట్ వచ్చింది. వెంటనే హిస్టెక్టమీ చేసి అమ్మ యూట్రస్ తీసేశారు. అసలు అమ్మ అక్కడ ఎందుకు వెళ్ళారు అనేది స్వామికి ఎవరు చెప్పారు? అమ్మ చెప్పలేదు. భయపడకు, అది క్యాన్సర్ కాదు, అల్సరే అని స్వామి అభయం ఇచ్చారు. స్వామికి ఎవరు ఏది చెప్పనక్కరలేదు. ఆయన సర్వజ్ఞులు, సర్వాంతర్యామి. ఇది ఈ జీవికి ఊహ వచ్చాక స్వామి తెలిపిన మొదటి భగవదానుభూతి. ఆ తరువాత గడిచిన జీవితంలో స్వామి ఎన్నో ఘటనలు, ఎన్నో సమయాలలో ఈ చేపట్టి నడిపిస్తూనే ఉన్నారు ఈ క్షణం దాకా. అవన్నీ మున్ముందు పెట్టే వీడియోలలో మీతో పంచుకుంటాను. సాయిరామ్.